గురు పుంగవ పుంగవకే తన్నతే సమతామయతాం నహి కోపి సుధీహి శరణాగతవత్సలతత్వనిధే భవశంకర దేశికమే శరణం. ఇక్కడ చెప్తున్నారు మళ్ళీ ఇంకొకసారి మీరు పరమశివుడే అంటున్నారు. గురు పుంగవ పుంగవకే తన్నతే, మీరు సాక్షాత్తుగా వృషభము ధ్వజమునందు గుర్తుగా కలిగినటువంటి వారు కాబట్టి మీరు పరమశివుడు. ఆత్మతత్వమునకంతటికీ కూడా నిలయమైనటువంటి వారు కాబట్టి మీరు నన్ను ఉద్ధరించండి. విదితానమయా విశదైక కళా నచకించన కాంచనమస్తి గురో ధృతమేవ విదేహి కృపాం సహజాం భవశంకర దేశికమే శరణం. ఇది గురు శిష్యుల యొక్క జీవితాల్లో ఉండేటటువంటి ఒక సున్నితమైన విషయం. గురువుల మనసు చాలా ఆర్ద్రతతో ఉంటుంది, చాలా మెత్తటి మనసు. అందుకని వాళ్ళకి డబ్బున్న వాళ్ళైతే అభిమానిద్దాం, అధికారంలో ఉన్న వాళ్ళైతే అభిమానిద్దాం, అట్లా ఉండదు వాళ్ళకి. వాళ్ళకి డబ్బుతోటి, అధికారంతో, పలుకుబడితోటి, వీటితో కాదు. జిజ్ఞాస ఉంది అంటే ఎంతో ఆదరించి ఎంతో ప్రేమగా చూస్తారు. అయితే గురువుగారు చూపించేటటువంటి ఆ ప్రేమని అర్థం చేసుకోవడానికి కూడా సహృదయం ఉండాలి. అది లేదనుకోండి, అది లేనప్పుడు దాన్ని కూడా పక్షపాత దృష్టితోటి, దాన్ని కూడా వక్రంగా ఆలోచించేటటువంటి నీచ మనస్తత్వం ఉన్నప్పుడు చేయగలిగినది ఉండదు. తోటకాచార్యుల వారి దగ్గర ఏముందని శంకరాచార్యుల వారికి అంత ప్రీతి? ఆయన దగ్గర డబ్బు ఉందా? ఆయన దగ్గర అధికారం ఉందా? ఏముంది? పాపం ఆయన శుశ్రూష చేశారంతే. కానీ ఆయన శుశ్రూష, ఆయన ప్రేమతత్వం, ఆ అభిమానం, అది శంకరాచార్యుల వారిని ఆకర్షించింది. దానికి కారణం ఏమిటంటే వచ్చిన పెద్ద గొడవ గురువుగారి మనసు ఆర్ద్రం. అది ఎక్కడ ఏ మంచున్నా గుర్తించి అంత ప్రేమించగలదు ఆ మనసు. ద్వేషించడమే వచ్చు కొంతమందికి. వాళ్ళకి ఒక్కనాటికి గురువు అర్థం కాడు కాబట్టి వాళ్ళు చేయగలిగింది ఏమిటంటే ఎప్పుడూ ఎవరి మీదో అభిమానించారని వాళ్ళ మీద ఏడుస్తారు, గురువుగారి మీద ఏడుస్తారు, పేరుకి గురువుగారు అంటుంటారు. ఇది శంకరాచార్యుల వారి దగ్గర తోటకాచార్యుల వారు ఎంత గంభీరంగా చెప్పారు.